ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు పనులు 2 దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఇందులో ప్రధానమైన సొరంగం పనులను పూర్తి చేసేందుకు టన్నెల్ బోర్ మిషన్తో పనులు చేస్తున్నారని రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో రాజశేఖర్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక మొదలైన సాగునీటి ప్రాజెక్టు జలయజ్ఞంలో భాగంగా ఎస్ఎల్బీసీ కార్యరూపం దాల్చిందన్నారు. ఈ ప్రాజెక్టులో 43.93 కిలోమీటర్ల సొరంగ మార్గం నిర్మించడం కోసం టన్నెల్ బోరింగ్ మిషన్తో నిర్మాణ సంస్థ పనులు చేపట్టిందన్నారు. అకస్మాత్తుగా ప్రమాదానికి గురి చేసిన అనేది ఈ సందర్భంగా తెలుసుకోవాలి. దీనికి ప్రధాన కారణం కేసీఆర్. ఎందుకంటే గణాంకాలు చెప్తున్నాయి, ఆయన 10 ఏళ్ళలో 10 కిలోమీటర్లు మించి చేయలేదు. మరి అంతకుముందు 7 ఏళ్లలో 24 కిలోమీటర్లు చేశాడు. ఈయన ఒకవేళ 20 కిలోమీటర్లు కంప్లీట్ చేస్తే 10 ఏళ్ళలో కంప్లీట్ చేస్తే ఆయన ఇప్పటికి కేసీఆర్ దీనివల్ల ఒక టనల్ కంప్లీట్ అయితే ఈ స్కీమ్ అనేది గ్రావిటీ ద్వారా వితౌట్ లిఫ్ట్ ద్వారా నల్గొండ జిల్లా కేసీఆర్ పాలనలో ఎస్ఎల్బీసీ టన్నెల్లు నిర్లక్ష్యం చేశారని రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 7 ఏళ్లలో టన్నెల్ పనులు 24 కిలోమీటర్లు పూర్తయిందన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో టన్నెల్ నిర్మాణ పనులు కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే జరిగిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన శ్రద్ధలో 20% పెట్టినా ఎస్ఎల్బీసీ పూర్తయ్యేదని రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ తెలిపారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. కాళేశ్వరానికి ఇచ్చిన అడ్వాన్సులు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులకు ఇస్తే ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యేదని రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ విమర్శించారు. దొంతుల లక్ష్మీనారాయణ, రిటైర్డ్ ఇంజనీర్ సాగునీటి శాఖ, కన్వీనర్ తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం. ప్రస్తుతము ఈరోజు అంటే శనివారం ఈ 8 రోజుల కింద ఎస్ఎల్బీసీ అది అనుకోకుండా పని నడుస్తున్నప్పుడు ఆ బొంగలు పడ్డాయి. బొంగలు అంటే స్ప్రింగ్ సడన్గా నీళ్ళు వచ్చేసి 8 మంది కూరుకుపోయి ఉన్నారు. ఇప్పటికి ఇంకా వాళ్ళ ఆచూకీ ఇంకా బయటపడలేదు. ఈ సందర్భంగా ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాలి. ఎస్ఎల్బీసీ అనేది శ్రీశైలం ఎడమగట్టు కాలువ, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ అన్నారు. దానికి శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొస్తుంది కాబట్టి దాన్ని శ్రీశైలం ఎడమగట్టు కాలువ అనేది. ఇందులో ఈ 2 పద్ధతుల్లో ఎందుకంటే 1983లో స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఇంతవరకు ఇది ఇంకా పని పూర్తి కాలేదు. తాత్కాలికంగా ఏం చేశారంటే టనల్ వర్క్ ఎట్లయినా లేట్ అయిపోయిందని ఒరిజినల్గా టనల్ ఏమో మనకు గ్రావిటీ ద్వారా వితౌట్ లిఫ్ట్ ద్వారా వస్తుంది. తర్వాత పుట్టంగండి ద్వారా తాత్కాలికంగా 2095 నుంచి 2004 వరకు 4 పంపులు వేసి పుట్టంగండి ద్వారా ఇప్పుడు ఇంత తాత్కాలికంగా సాగునీరు ఇస్తారు, క్లోరైడ్ ఏరియాకి నీళ్ళు ఇస్తారు, సాగర్ నీళ్ళు. ఇది తాత్కాలిక స్కీమ్. ప్రధానంగా ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే ఇప్పుడు ఈ టనల్ ఏంటంటే 2 టనల్స్. ఇందులో 2 టనల్స్ ఏంటంటే ఇక్కడ టనల్ 1 టీబీఎం సిస్టమ్ ద్వారా టేకప్ చేసింది. టీబీఎం సిస్టమ్ ద్వారా ఎందుకు టేకప్ చేసినట్టు ఇదంతా నల్లమల ప్రాంతం నుంచి టనల్ 1 44 కిలోమీటర్ టనల్ ఇది. ఈ టీబీఎం సిస్టమ్ ద్వారా టీబీఎం సిస్టమ్ అంటే టనల్ బోరింగ్ మిషన్ ద్వారా ఈ టనల్ 2 అనేది 7 కిలోమీటర్లు ఉంటుంది. మధ్యన నక్కలగండి ఉంటుంది. ఇది ఎండ్ పాయింట్. ఇది డిండి రివర్. ఇది డిండి రివర్కి ఎండ్ అవుతుంది. డిండి రివర్ నక్కలగండి 7.5 టీఎంసీతో ఇక్కడ ఒక రిజర్వాయర్ కట్టిండ్రు. తర్వాత ఇక్కడ పెళ్లిపాకలో ఇక్కడ ఒక రిజర్వ్ అయితే డిండి నక్కలగండికి డిండి రివర్కి ఎండ్ అవుతుంది ఫస్ట్ టనల్. అక్కడ 44 కిలోమీటర్లో అక్కడ టనల్ స్టార్ట్ నుంచి ఇక్కడ డిండికి వచ్చే వరకు శ్రీశైలం భాగం. ఇది శ్రీశైలం భాగం నుంచి 44 కిలోమీటర్లు. ఇది సెకండ్ టనల్. అయితే సెకండ్ టనల్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. ఇది డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ సిస్టంలో కంప్లీట్ చేయడం జరిగింది. ఇదేమో టనల్ బోరింగ్ మిషన్ కొత్త టెక్నాలజీ ద్వారా ఈ 2 మిషన్లు శ్రీశైలం నుంచి ఒక మిషన్ ఇందులో పనిచేస్తుంది. తర్వాత ఈ దేవరకొండ ఢిల్లీ సైడ్ నుంచి ఒక మిషన్ పనిచేస్తుంది. అయితే సుమారుగా ఏమైందంటే ఈ 2 మిషన్లు 2005లో అగ్రిమెంట్ అయింది. దీనికి 2813 కోట్లతోని అగ్రిమెంట్ అయింది. అది జైపీ కంపెనీకి వైఎస్ రాజశేఖర రెడ్డి అగ్రిమెంట్ ఇచ్చింది. యాక్చువల్గా వర్క్ స్టార్ట్ అయింది 2007లో స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఒక మిషన్ తవ్వుకుంటూ వస్తుంది, ఇక్కడ నుంచి ఒక మిషన్ తవ్వుకుంటూ పోతుంది. దాదాపు ఒక రోజుకు ఒక 3-4 కిలోమీటర్లు తవ్వుతుంది ఇక్కడ నుంచి. ప్రత్యేకంగా చెప్పాలంటే తెలంగాణ ఈ 2007లో వర్క్ స్టార్ట్ అయింది. అప్పటికి కూడా కొన్ని అవాంతరాలు వచ్చినాయి, ఫ్లడ్ వచ్చింది వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసిన. అయినా 1 ఇయర్ డిస్టర్బ్ అయినా కూడా 2007 నుంచి 2014 కేవలం 7 ఏళ్లలో 24 కిలోమీటర్ల వర్క్ కంప్లీట్ చేసింది తెలంగాణ వచ్చే వరకు సమైక్య పాలనలో. అయితే ఒక 24 కిలోమీటర్లు 44 కిలోమీటర్లు 24 కిలోమీటర్లు సుమారు ఒక కిలోమీటర్ అటు ఇటు కంప్లీట్ అయింది మన తెలంగాణ వచ్చే వరకే. అంటే 2014 వరకు. 2014 తర్వాత 2024-23 వరకు కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలన చేసింది. దీన్ని ఏమైందంటే ఇక్కడ కేసీఆర్ వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ టనల్
ఎందుకంటే కేసీఆర్కు కావాల్సింది కొత్త అగ్రిమెంట్. ఈ పాత అగ్రిమెంట్ల మీద ఏ పనులు కూడా సరిగ్గా కంప్లీట్ చేయలేదు. ప్రత్యేకంగా కృష్ణా జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు ఏవీ కంప్లీట్ చేయలేదు తక్షణము. అందులో భాగంగా ఈ టనల్ను కూడా నిర్లక్ష్యం చేసింది. ఎందుకు నిర్లక్ష్యం చేసిందంటే నీకు 7 ఏళ్లలో 24 కిలోమీటర్లు కంప్లీట్ అయింది తెలంగాణ వచ్చేవరకు. ఇది గణాంకం, నేను రాజకీయం చెప్పడం లేదు. తర్వాత తెలంగాణ 10 ఏళ్ళు ఇచ్చిన తర్వాత మిగతా 20 కిలోమీటర్లు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి తెలంగాణ పీరియడ్ని. కేవలం కేసీఆర్ దీన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే వర్క్ వాళ్ళు స్లో డౌన్ చేసి కంపెనీ వాళ్ళకు అనేక లాస్లు వచ్చినాయి. ఒక 400-500 కోట్లు ఒక లాస్ను రికవర్ చేయమన్నారు. వాళ్ళ బేరింగ్ కాస్ట్ ఏమన్నారు. 1-2 వేలు ఖర్చు పెట్టినట్టుంటే కేసీఆర్ ఇచ్చినట్టుంటే కాళేశ్వరంలో 97,000 ఖర్చు పెట్టేసి ఫామ్ హౌస్ నీళ్ళు తీసుకొచ్చింది. కానీ దీనిలో ఒక 2,000 చేయడం కానీ వాళ్ళు లాస్ కవర్ చేయడానికి కానీ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు జేపీ కంపెనీ వాళ్ళకు వర్క్ స్లో డౌన్ చేసిండ్రు. దాని కారణంగా ఏమైందంటే 10 ఏళ్లలో 10 కిలోమీటర్లు అయింది కేసీఆర్ పీరియడ్లో. ఇక్కడ మనం గమనించుకోవాలి. అప్పుడు 7 ఏళ్లలో సమైక్య పాలన 24 కిలోమీటర్లు అయితే ఇక 10 ఏళ్ళలో 10 కిలోమీటర్లు అయింది. ఇక మిగిలింది ఏంటంటే ఈ 9 కిలోమీటర్లు మిగిలింది. 9 కిలోమీటర్లు మిగిలింది ఈ పోర్షన్. మొన్న ప్రమాదం అయింది. మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీశైలం సైడ్ నుంచి మళ్ళీ ఈ మిషన్ స్టార్ట్ చేసిండు. 18 నాడు స్టార్ట్ చేసిండు, మొన్న ఫిబ్రవరి. అది 22 నాడే అనుకోకుండా ఇక్కడికి వెళ్ళి ఒక అంటే బొంగ ఏర్పడదు. అంటే స్ప్రింగ్ అనుకో బొంగ అనుకో ఏమో బొంగ ఏర్పడి విపరీతమైన నీళ్ళు వచ్చేసి గ్యాప్ ఒక మనం బోర్ వేసినప్పుడు మనకు గ్యాప్స్ వస్తాయి. స్టోన్ వస్తుంది, గ్యాప్ వస్తుంది. గ్యాప్ వస్తే నేను మంచిగా వచ్చినాయని మనం ఇంట్లో బోర్ అనుకుంటాం. ఇక్కడ కూడా ఏమో అదేమో ఇంట్లో బోర్ వేస్తే సంతోషపడతాం, గ్యాప్ వచ్చింది మనకు నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ కూడా ఏమైందంటే ఈ వర్క్ ఇక్కడ 4-5 ఏళ్ళు 5 ఏళ్ళు ఆగిపోయింది. ఇక్కడ 5 ఏళ్ళు ఆగిపోయినాక ఈ ప్రభుత్వం వచ్చి స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ల్యాండ్లో వేరియేషన్స్ వచ్చినాయి. అనుకోకుండా ఇక్కడ బొంగేరుపై ప్రమాదవశాత్తు నీళ్ళు వచ్చేసినాయి. ఆ నీళ్ళు వచ్చిన టైంలో 8 మంది నీళ్ళు చిక్కపోయింది. అది సడన్గా నీళ్ళు ఉధృతంగా వచ్చినాయి. నీళ్ళతో పాటు బురద వచ్చింది. ఇక్కడ వచ్చి వాళ్ళు ఆల్మోస్ట్ అదే రోజు వాళ్ళు నీళ్ళల్లో బురదల్లో మునిగిపోయే ఉంటారు. సరే వాళ్ళు మనం ఆశిస్తాం ప్రాణాలతో బతుకుని, కానీ అది నిరాశే. ఇప్పటికైనా ఈ బురదల్లో మునిగిపోయి ఉన్నారు వాళ్ళు. ఇంకా బురద తీయలేదు ఇప్పటికీ. ఇవాళ 8వ రోజు ప్రయత్నం చేస్తున్నారు. సరే ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. దీన్ని క్లియర్ చేసుకుంటా ఈ 8 మందిలో ఇలా చిక్కపోయిన ప్రజలను ప్రాణాలతో కాపాడడం అనేది ఇప్పుడు సాధ్యం కాదు. కనీసం వాళ్ళ బాడీని తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పడం అనేది ఈ ప్రభుత్వ బాధ్యత. ఏదైనా ఇది జరిగిన ఇష్యూ నుంచి ఇది ప్రమాదవశాత్తు